ఇప్పుడు మన 3వ వార్డు నుండి ఉంగరం నిలబెట్టే మద్దిలేటైన యువక నాయకుడు మన దళిత సమస్యల పైన కానీ, విద్యార్థుల పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేదరికం ఎట్లా ఉందనే దానిపైన ఇంతసేపు మనకు మాట్లాడడం జరిగింది. ఆయన తప్పకుండా ఉంగరం గుర్తుకు గెలిచినట్లుంటే తప్పకుండా మీ పిల్లల భవిష్యత్తు కానీ, మీ ఏరియాలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నా. మనం ఇంతకుముందు వచ్చినట్టు చూసినాం, ప్రతి 5 రోజులకు ఒకరు వస్తారు, ఏదో నా బిర్యానీకి డబ్బుల కోసం అమ్ముడబడే పరిస్థితి కాదు. ఆయన నిజాయితీగా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేడు, ఎవరికి మందులు ఇవ్వలేడు. స్వచ్ఛందంగా ఆయన నెంబర్ మనం ఎన్నుకోవాలందరూ కూడా పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నిజాయితీ గల వ్యక్తిని మనము పనిచేయాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో కూడా చాలా ఉద్యమం చేసిండు. మలిదశ ఉద్యమంలో చాలా పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి కూడా చాలా మందిని చైతన్యం చేసినటువంటి వాడు గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ కూడా మక్తాల్లో ఒక 40 ఏళ్ల నుండి అంబేద్కర్ స్ఫూర్తి ఉన్నటువంటి ఆలోచన వెళ్తున్న యువకుల నుండి ఆ స్ఫూర్తి నుండి పొందినటువంటి ప్రజా సంఘాలు ఉండబడినటువంటి వాడు మొదలెట్టి నిజాయితీపడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటు గెలిపించాలని, మనందరి సమస్యల పరిష్కార భాగంగా నేను గుర్తించాలని కోరుకుంటూ మీ అందరితో ప్రార్థిస్తున్నాను.